15,000 ఫీట్ల ఎత్తు విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్కు వేలాడుతున్న ఓ వ్యక్తి. అమ్మో, ఆలోచిస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. పై ప్రాణాలు పైకే పోతాయి, కానీ అతడు మాత్రం చక్కగా స్కై డైవింగ్ ప్లాన్ ఏ బెడిసి కొట్టడంతో ఏమాత్రం అధైర్యపడకుండా 2 నిమిషాల పాటు గాల్లోనే వేలాడి తరువాత ప్లాన్ బిని ఆచరణలో పెట్టాడు. పారాచూట్ విమానం వింగుకు చిక్కుకుపోవడంతో అతను రిజర్వ్ పారాచూట్ను యాక్టివేట్ చేశాడు. ఇక జావ్చూట్కు చెందినటువంటి స్ట్రింగ్స్ను హుక్ నైఫ్తో కట్ చేశాడు. ఆ తర్వాత అతను మెయిన్ పారాచూట్ను ఓపెన్ చేశాడు. ఇదంతా అదే విమానంలో ఉన్నటువంటి పారాచూట్ కెమెరా ఆపరేటర్ ఈ ఘటనను ఫిల్మ్ తీశాడు. సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు చెందినటువంటి వీడియోను ఆస్ట్రేలియా అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ హీరో టామ్ క్రూజ్ చేసే సాహసాల కన్నా చాలా సాహసంగా థ్రిల్లింగ్గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. వేల అడుగుల ఎత్తులో విమానాలకు వేలాడుతూ టామ్ చేసేటువంటి సాహసంలానే ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు ఈ వీడియోను చూసి గుర్తు చేసుకుంటున్నారు. ఇక 17 మంది పారాచూటిస్టులతో కూడినటువంటి సెస్నా కార్వాన్ విమానం 15,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కై డ్రైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్ జంప్ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది. విమానాల తలుపు వద్ద నిలిచినటువంటి స్కై డ్రైవర్ ఆడ్రియన్ ఫెర్గుసన్ గుండె వేగం పెరిగింది. విమానం నుంచి బయటకు దూకడానికి సెకండ్ మాత్రమే ఉంది, కానీ ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్ ఫెర్గుసన్ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా అతన్ని రిజర్వ్ పారాషూట్ తాడు విమానం రెక్క ఫ్లాప్కు తాకింది. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపే పారాషూట్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గ్యూసన్ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్ వెంటనే విమానం నుంచి బయటకు దూకి అదుపు లేనటువంటి ఫ్రీ ఫాల్లో పడిపోయాడు. దీంతో 15,000 ఫీట్ల ఎత్తులో స్కై డ్రైవర్లు పారాషూట్తో స్టంట్ క్రియేట్ చేయాలని ప్లాన్ ఏదైతే ఉందో అది కాస్త బెడిసికొట్టింది. ఇక ఫెర్గుసన్ కాళ్ళు విమానం తోక భాగంలోని హారిజాంటల్ స్టెబిలైజర్కు బలంగా తగిలాయి. అంతలో తెరుచుకున్నటువంటి పారాచూట్ మొత్తం తోకకు చుట్టుకుపోయింది. అంత ఎత్తులో ఫెర్గుసన్ ఆ విమానం తోకకు వేలాడుతూ చావు అంచుకు చేరుకున్నాడు. అతనికి మృత్యుభయం పట్టుకుంది. ఎందుకంటే కళ్ల ముందు కింద అగాధంలో కనిపిస్తోంది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు పోవటం ఖాయం. కానీ ఆ ప్రమాదకర స్థితిలో ఆడ్రియన్ ఫెర్గుసన్ భయంతో వణికిపోకుండా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. తన దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం చేతిలో ఉన్నటువంటి చిన్న హుక్ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్ మృత్యువుతో పోరాటం మొదలుపెట్టాడు. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్ పారాచూట్ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఆఖరికి 11 లైన్లను తెగొట్టగలిగాడు. చివరికి చిరిగినటువంటి పారాచూట్లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే ఆడ్రియన్ తన ప్రధాన పారాచూట్ను తెరిచాడు. రిజర్వ్ పారాచూట్ అవశేషాలు అడ్డుపడినా అది పూర్తి స్థాయిలో విచ్చుకుంది. చివరకు ఫెర్గుసన్ కేవలం స్వల్ప కాలిగాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇక ఇలా ఉంటే పారాచూట్ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం మొదలైంది. వెంటనే ఆయన మేడే అత్యవసర సంకేతాన్ని పంపాడు. తోకకు చిక్కుకున్నటువంటి పారాచూట్తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించిన బ్రిస్బేన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయంతో పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని చల్లి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. అయితే హుక్కు కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ రిజర్వ్ పారాచూట్ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడిందని ఫెర్గుసన్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు ఏటీసీబీ ముఖ్య కమిషనర్ అంగస్ మిచెల్. ఇక ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతుండగా అందరూ కూడా ఫెర్గుసన్ సమయస్ఫూర్తికి సాహసానికి సలాం కొడుతున్నారు. ఆత్మవిశ్వాసం అంటే ఇది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.